కొన్ని సంఘాల్లో పరిశుద్ధాత్మకే అసలు విలువ ఉండదు. కొన్ని సంఘాల్లో పరిశుద్ధాత్మ లేదంటారు. కొన్ని సంఘాల్లో పరిశుద్ధాత్మ వచ్చిన వారిని చూస్తే ఎడదవుతారు తెలుసా? ఏదో కొత్త రకమైన వింత జంతువుని చూసినట్టు చూస్తారు. అంటే వాళ్ళ సంఘాల్లో వాళ్ళ మనసులు ఎలా ఉన్నాయంటే ఏలికి చీలికలు అయిపోయినాయి తప్ప ఎవరి విధానం అదే, ఎవరి దారి వాళ్ళది అన్నట్లుగా ఉన్నారు తప్ప. నేనంటాను, సంఘంలో పరిశుద్ధాత్మ ఉండాలి అన్న, భార్య భర్తల మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉండాలి అన్న, కుటుంబంలో ఉండాలి అన్న, ఒకటే నేను చెప్తున్నమాట, ఏక మనస్సు కలిగిన ప్రార్థన. వాళ్ళు చేయాల్సిన ప్రార్థన ఏ ప్రార్థన అండి? చెప్పాలి, ఏ ప్రార్థన? మనం ప్రార్థన యేసయ్యా మా ఇంట్లోకి రా నాయన, మా ఇంట్లో నివాసం ఉండు ప్రభా అని అంటాను. మీ ఇంట్లో దేవుడు వచ్చి నివాసం ఉండాలి అంటే ఏక మనస్సు కలిగి ప్రార్థన చేయాలి. శద్రకు మేషకు అబేద్నెగోలు వీళ్ళు ముగ్గురు దగ్గరికి అగ్నిగుండంలోనికి దేవుడు దిగొచ్చాడంటే వాళ్ళు ముగ్గురు ఏక మనస్సు కలిగి ప్రార్థన చేశారు. ఏ మనసు తెలుసా? చెప్పండి, ఏ మనసు? నెబుకద్నెజర్ రాజా, వేడివి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించడానికి మేము సేవించుచున్న దేవుడు ఎవరో తెలుసా? మమ్మల్ని రక్షించడానికి సమర్థత కలిగిన దేవుడు అని వాళ్ళు ముగ్గురే. కానీ ఏ మనసు కలిగి ఉన్నారు వాళ్ళు? చెప్పాలి, ఏ మనసు? మనం ముగ్గురుగా ప్రార్థన చేస్తామా? ఎవరైనా నెలల్లోకి నిబంధన గుడికి వెళ్ళి ప్రార్థన చేయండి అమ్మ, ఉపవాస ప్రార్థనలు, అమ్మ నాకు 4 నోరు తెచ్చి ప్రార్థన చేయండి అమ్మ అంటే ప్రార్థించి కొంతమంది చేస్తారు, కొంతమంది. నేను అంటాను, ఏక మనస్సుతో అందరం అదే పాయింట్ మీద ఆ కుటుంబంలోకి ఆ ఇంట్లోకి వెళ్ళాం కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళని బట్టి ప్రార్థన చేస్తే నిశ్చయముగా ఆ ఇంట్లో ఎలాంటి బంధకాలైనా సంఘం ఆనాడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఎట్లా కట్లన్నీ తెంచివేయబడ్డాయో యేసు నామములో మనం వెళ్ళి ప్రార్థన చేస్తున్న ప్రతి ఇల్లు యొక్క కట్లను దేవుడు తెంచివేయును గాక. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్.